హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దోసను చేస్తున్నాం కానీ క్రిస్పీగా రావట్లేదు, లేదా మంచి కలర్ రావట్లేదు, ఉప్పు ఎంత వేయాలో తెలియట్లేదు, ఎంతసేపు పప్పు నానబెట్టాలో తెలియట్లేదు అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అలాంటిది ఏం లేకుండా 100% టిప్స్తో ఇవాళ దోశ రెసిపీని అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ముందుగా దోశల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 5 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మీరు సోనా మైసూర్ రైస్ అనే వేసుకోవచ్చు. కానీ రేషన్ బియ్యం వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి, అలాగే మంచి కలర్లో టేస్టీగా కూడా వస్తాయి. ఉంటే కనుక ఈ బియ్యాన్ని వాడుకోవడానికి ట్రై చేయండి. దోశలు ఎప్పుడు చేసినా కానీ సరిగా రావట్లేదు, లేకపోతే దోశ పిండి పులిసిపోతుంది, లేకపోతే పులవట్లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. అవేం లేకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఏ కప్పుతోటైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. నేను ఇక్కడ 150 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని తీసుకున్నాను. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతులు వేయడం వల్ల దోశ పిండిలో స్టిక్కీనెస్ అనేది వచ్చి పెనానికి అతుక్కొని మంచి కలర్లో కాలుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని కూడా 2-3 సార్లు ట్యాప్ వాటర్ తోటి నీట్గా కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని పైకి నీళ్లు తేలేంత వరకు పోసుకొని 2 గంటల పాటు పప్పును నానబెట్టుకోండి. డ్రింకింగ్ వాటర్ పొయ్యాలి అని ఇక్కడ చెప్తున్నాను కదా, ఎందుకు అనేది కూడా చెప్తా. వీటిని మనం కనీసం 5-6 గంటలు నానబెట్టి దోశ చేస్తుంటాం కదా ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు 2 గంటలు మాత్రమే నానబెట్టండి. ఎందుకు అనేది కూడా చెప్తా. ఇక్కడ చూసారు కదా, 2 గంటల వరకు కూడా మూత పెట్టేసి నాననివ్వాలి. 2 గంటల తర్వాత చూసినట్టయితే పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. మనం వేసిన మెంతులు కానీ పచ్చిశనగపప్పు కానీ ఏదైనా కానీ 2 గంటలే సమయం పడుతుందండి నానడానికి. 2 గంటలకు మించి నానబెట్టకూడదు పప్పు. అలాగే ఇందులోకి ఏ కప్పుతోటైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని మెత్తబడనివ్వండి. అటుకులు త్వరగానే నానిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచే అవసరం ఉండదు. ఇప్పుడు మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ ఏది ఉంటే అది తీసుకొని పప్పును మాత్రమే వేసుకోండి. నీళ్లు రాకూడదు ఇందులోకి. మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం మాత్రమే వేసుకున్నాక నానబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా, 1 కప్పు వరకు ఆ నీళ్ళని పోసుకోండి. అలాగే ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తగ్గించి వేసుకోండి, కానీ 1.5 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి ఏ కప్పుతోటైతే పప్పు బియ్యం కొలత తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగైనా లేకపోతే మామూలు పెరుగైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని ఒక్కొక్కసారి మనం అది పిండి మెత్తగా అయ్యే కొద్దీ నీళ్ళని పోసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం వేసాం కదా, ఇప్పుడు బియ్యం పిండిని కూడా వేసుకుని ఇంకొక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పటికీ మనం 3 కప్పుల వరకు నీళ్ళని పోసాం. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. పంచదార వేయడం వల్ల దోశ మంచి కలర్లోకి వస్తుంది. అలాగే పిండిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ చూసారు కదా, పిండి అనేది కొంచెం బరకగా ఉంది. ఇది కంప్లీట్గా మెత్తగా అయిపోవాలి. మీరు గ్రైండర్లో రుబ్బినా లేకపోతే మిక్సీలో రుబ్బినా కూడా. ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు, అంటే ఇక్కడతోటి 4 కప్పుల నీళ్ళు. ఇప్పుడు 5వ కప్పు నీళ్ళని పోసుకోండి. పిండి నలిగే కొద్దీ నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు 5 కప్పుల నీళ్లు పోసి 20 మినిట్స్ మనం గ్రైండ్ చేసాము అంటే చూడండి ఎంత మెత్తగా పిండి అయిందో. ఖచ్చితంగా నాకైతే 20 మినిట్స్ పట్టింది పిండి నలగడానికి. మిక్సీలో అయితే మనం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎక్కడా కూడా పలికనేది లేదు కదా. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇంకొక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని 6 నుంచి 8 గంటలు పులియనివ్వండి. మనం మార్నింగ్ 4-5 గంటలు నానబెట్టాము అంటే పిండి అనేది 15 గంటలు 16 గంటలు పులిసిపోతుంది. అప్పుడు దీంట్లో మనకు కావాల్సిన బ్యాక్టీరియా కన్నా కూడా మనకి హార్మ్ చేసే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. అంటే పొట్టలో యాసిడ్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. పిండి మరి పుల్లగా కూడా అవదు. చూడండి, 8 గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి ఎంత బాగా పొంగిందో కదా. ఒకవేళ మీకు చలికాలం పిండి పొంగట్లేదు అని అనుమానం ఏమన్నా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. ఉదయం పిండి పొంగకపోతే. పిండి పొంగకపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా పిండి పొంగుతుంది. కాస్త వేడిగా ఉన్న ప్లేస్లో ఈ పిండిని పెట్టినట్టయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీదనే స్టవ్ను ఉండనివ్వండి. 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని టిష్యూతో కానీ తడి క్లాత్తో కానీ ఒక్కసారి తుడిచేయండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉండాలి. బాగా వేడిగా పెనం ఉన్నప్పుడు
మనకు కావాల్సిన దోసలు అట్లని వేసుకోవచ్చు. అలాగే అట్టు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టకండి, ఎప్పుడు పెట్టాలి అనేది కూడా చెప్తాను. దోస పిండి ప్రిపేర్ చేసుకోవడం ఒక వంతు అయితే దోస కాల్చడం అనేది ఇంకొక వంతు. ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీకు కూడా క్రిస్పీ అండ్ కలర్ఫుల్ దోస అనేది వచ్చి తీరుతుంది. చూడండి, దోసని ఈ విధంగా వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఎర్రగా కాలనివ్వండి. లో ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. ఎప్పుడు పెట్టాలి అనేది కూడా చెప్తా. దోస కాల్చడం కూడా ఒక ఆర్ట్ అండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అనుకున్న స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనకి కావాల్సిన మసాలా ఏదైనా వేసుకోవచ్చు. కారం దోస కానీ లేకపోతే ఇలా మసాలా దోస కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక నిమిషం పాటు కాలనివ్వండి. అలాగే మన ఇళ్లలో పెద్ద దోస ప్యాన్ ఉంటుంది. స్టవ్ మాత్రం మంట అనేది చిన్నగా ఉంటుంది కదా, పెనం అటు ఇటు తిప్పుతూ మంచి కలర్లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కాలనివ్వండి. కాలనిచ్చి తీసే ముందు హై ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మనకు కావాల్సినట్టుగా దోసని రోల్ చేసుకొని తీసుకోవడమే. కొలతలు మరలా ఒకసారి చెప్తాను. 5 కప్పుల బియ్యం అయితే 5 కప్పుల బియ్యానికి 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులు, అలాగే 1 కప్పు పెరుగు. దీంట్లోకి నీళ్ళు అయితే 5 కప్పుల నీళ్లు ఖచ్చితంగా పడతాయి. అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండి, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పంచదార. ఈ కొలతలతో చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది దోశ. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చింది కదా. వేసిన ప్రతి దోశ కూడా ఇదే కలర్లో వచ్చి తీరుతుంది, నేను చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినట్టయితే. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.